సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా నిరుపేద మహిళలకు సేవా కమిటీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడమైంది. రాష్ట్ర అధ్యక్షులు పుల్లిపాయల శంకరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కమిటీ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేయనున్నారు. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నందు చీరలు పంపిణీ చేయడమైంది. రాష్ట్రంలోని వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు ప్రభుత్వం ద్వారా మంచి వసతి గృహాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంజివాక శ్రీనివాసులు, కందవరపు వెంగబాబు, కాకర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క ఉగాది సందర్భంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉగాదిని ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటారు. బడుగు బలహీన వర్గాల వారికి ఈ సందర్భంగా మా యొక్క సేవా కమిటీ వారు చీరలు ఇవ్వడం చాలా అభినందనీయం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా కమిటీ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నదానాలు అయితేనేమి, వృద్ధులకు పంపిణీ చేయడం అయితేనేమి, అదేవిధంగా వికలాంగులకు, అదేవిధంగా అనాథ ఆశ్రమాలలో మరియు బాల సదనాలలో ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా కమిటీ సభ్యులు చేయడం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క సేవా కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.